నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 25, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాడ్యమి. పాడ్యమి తిథి జూలై 24 గురువారం రాత్రి 1:04 నుండి జూలై 25 శుక్రవారం రాత్రి 12:02 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా పాడ్యమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుద్ధ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం జూలై 25 శుక్రవారం సాయంత్రం 5:27 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం వజ్ర ఉదయం 7:28 వరకు, సిద్ధి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 5:31 వరకు. తదుపరి వ్యతిపాత కరణం కింస్తుగ్న మధ్యాహ్నం 12 గంటల వరకు. తదుపరి భవ రాత్రి 11:25 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్యం అనేది ఈరోజు లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 9:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:22 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 7:20 నుండి ఉదయం 9:02 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. శ్రీనివాసుడు ఏ వాహనంలో నారాయణపురానికి వెళ్ళాడు? దీనికి ఆప్షన్స్ హంస, బి గరుడ, సి ఆదిశేషుడు. ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న శ్రీనివాసుని కులదేవత ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ సి షమి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. ఈ ప్రశ్నకైతే ఎవరు కరెక్ట్గా సమాధానం చెప్పలేదే అని అనాలి. ఎందుకంటే అందరూ స్కందాదేవి అని పెట్టేశారు. సో అందుకే ఇంకెవరినేం చెప్పడానికి లేదు, అందరూ షమి అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం అండి. మరి మొదటి శ్రావణ శుక్రవారం మనకి శుక్రవారంతోనే శ్రావణ మాసం మొదలవుతుంది. ప్లస్ మొదటి శ్రావణ శుక్రవారం కూడా మొదటి రోజు. ఈరోజు పూజ చేసుకోవాలి అంటే మొదటి రోజే వ్రతం చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి, వీలు కాని వాళ్ళు. మరి వాళ్ళ గురించి పూజా సమయాలు అనేవి ఇప్పుడు చెప్తానండి. ఈరోజు ప్రపంచ ముంపు దినోత్సవం అండి. మరియు గుర్రం జాషువా గారి వర్ధంతి కూడా ఈరోజు. మరియు నటుడు కైకాల సత్యనారాయణ గారి జయంతి కూడా ఈరోజు. మరియు నటుడు నారా రోహిత్ గారి పుట్టినరోజు అండి. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేనా విషయం మరియు మొదటి శ్రావణ శుక్రవారం యొక్క పూజా సమయాలు అనేవి చూద్దామండి. ఈరోజు పూజా సమయాలు ఉదయం 5:30 నుండి ఉదయం 8 గంటల వరకు, తిరిగి ఉదయం 9:10 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు సమయం చాలా మంచిదండి. ఆ సమయంలో పూజ ప్రారంభించుకొని మధ్యాహ్నం 12 లోపు కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇదే సమయంలో తాంబూలం ఇచ్చుకోవచ్చు. లేదు ఈ సమయం కుదరకుండా సాయంత్రం ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళు సాయంత్రం 5:30 నుండి కూడా తాంబూలాలు అనేవి ఇచ్చుకోవచ్చు అండి. ఇవి పూజా సమయాలు. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేనా విషయంలో భాగంగా ఈరోజు అయితే వివాహాలకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తం లేదు, కానీ శ్రావణ మాసం వచ్చిన ఏవైనా షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, లేదా వాటిలో ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి ఈరోజు మంచిదే. ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.